హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా ఉండే బనానా బజ్జీ మరియు బీరకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. బజ్జీ ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, సాల్ట్, వాము, సోడా ఉప్పు, బనానా స్లైసెస్, బీరకాయ స్లైసెస్ మరియు ఆయిల్. ఇప్పుడు మనం బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. 1 కప్ శనగపిండి తీసుకొని తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము, చిటికెడు సోడా ఉప్పు వేసుకొని తగినంత వాటర్ తోటి చూపించే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. పిండి నాని క్రిస్పీగా వస్తాయి మనం ప్రిపేర్ చేసే బజ్జీలు. ఆ తర్వాత బనానా స్లైసెస్ ని చూపించే విధంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా బనానా స్లైసెస్ ని చూపించే విధంగా పిండిలో ముంచుకొని లో ఫ్లేమ్ లో ఉంచుకున్న ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, బజ్జీ వేయగానే ఆయిల్లో పైకి తేలుతుంది. అలా తేలడం వల్ల మన బజ్జీ క్రిస్పీగా అవుతుంది. బజ్జీ వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలన్నీ వేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. చూడండి, వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు రెండో వైపు కూడా మనం తిప్పుకుందాం. చూడండి, ఎంతో క్రిస్పీగా ఉండే మన బనానా బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా గార్నిష్ చేసుకున్న ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే బనానా బజ్జీ ఒక్కడు కూడా మిగిల్చకుండా అన్ని తినేస్తారు. ఈవినింగ్ అవర్స్ లో ఎంతో తక్కువ సమయంలో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఎంతో క్రిస్పీగా ఉండే బనానా బజ్జీ రెడీ. ఇప్పుడు బీరకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బీరకాయ బజ్జీకి ఒక బీరకాయ తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని చూపించే విధంగా స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో లో ఫ్లేమ్ లో ఉంచుకొని చూపించే విధంగా ఒక్కొక్క స్లైస్ ని ఆయిల్లో వేసుకోవాలి. గుర్తుంచుకోండి వ్యూయర్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత ఉండాలి. బజ్జీ వేయడం కంప్లీట్ అయ్యే వరకు స్టవ్ లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే బీరకాయ బజ్జీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please like, share and subscribe.